ఆ లాస్ట్ షాట్ అయితే మెంటల్ మాస్. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. ఫైనల్ గా పారడైజ్ టీజర్ వచ్చేసింది. చాలా పోస్ట్ పోన్ తర్వాత, చాలా కథ నానా కథ సోషల్ మీడియా హల్చల్ తర్వాత ఫైనల్ గా వాళ్ళు వచ్చింది. నాకు పర్సనల్ గా ఒక టైర్ 1 హీరో రేంజ్ హల్చల్ కనిపించింది బయట. ఏ టైర్ 2 హీరో సినిమా కనిపించలేదు ఇంతకు ముందు. కొంచెం అంత ఇంత కింగ్డమ్ కొంచెం మ్యాచ్ చేసింది కానీ దీనికి డబలే ఉంది పారడైజ్ కి. సో ఫైనల్ గా నాకు ఎందుకంటే ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు కూడా అరే టీజర్ 6 అయిపోయింది లేట్ అయిపోతుందనే ఆ యాంగ్జైటీతో వచ్చాను. సో ఫైనల్ గా టీజర్ వచ్చింది. నాకైతే స్టార్టింగ్ లో కొంచెం ఆ డైలాగ్ నాయిజీ అది తప్పిస్తే మిగతా అదంతా క్రేజీగా అనిపించింది. చెప్తున్నా కదా, ఇది ఒక సినిమాటిక్ అంటే ఒక కమర్షియల్ సినిమాకి కొత్త చాప్టర్ లా అవబోతుంది అనిపిస్తుంది. ఈ డికేడ్ లో అంటే ప్రతి డికేడ్ కి ఒక మంచి ఒక డిఫైనింగ్ ఒక ట్రెండ్ సెట్టింగ్ కమర్షియల్ సినిమా వస్తుంది. ఈ కరోనా తర్వాత నుంచి లార్జ్ స్కేల్ సినిమాలు లైక్ ఎపిక్ మూవీస్ డెవోషనల్ మూవీస్ ఎక్కువైపోయినాయి. సో ఈ లాస్ట్ డికేడ్ లో బెస్ట్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చి ఒక విజువల్ ట్రీట్ ఒక లార్జ్ స్కేల్ ఒక కమర్షియల్ సినిమా అన్ని మిక్సప్ చేసి మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతున్నానని చెప్పి అయితే కొంచెం నమ్మకం వచ్చింది టీజర్ చూసిన తర్వాత. కానీ కొంచెం అంతో ఇంతో కొంచెం మోహన్ బాబు గారిని ఇంకొంచెం కాస్టింగ్ మెంబర్స్ ని బాగా చూపించుంటే బాగుండేది, అంటే ఇంకొంచెం స్కోప్ ఇచ్చుంటే బాగుండేది. అఫ్ కోర్స్ ఇది టీజరే అనుకోండి, ఒక స్కేల్ చెప్పడానికి అంటే ఉన్న కంటెంట్ చెప్పడానికి టీజర్ లో ఇంత మాత్రం చాలు. అండ్ స్టోరీ ఎక్కడైతే రివీల్ చేయలేదు నాకెందుకో అంటే మనం చూసిన స్టోరీనే కొంచెం కొత్త అంటే కొంచెం యూనిక్ వేలో యూనిక్ ప్రెజెన్స్ తో చూపిస్తారు అనిపిస్తుంది. బట్ ఓవరాల్ గా అయితే టీజర్ లో మ్యాసివ్ స్కేల్ గానీ బడ్జెట్ గానీ పర్ఫార్మెన్స్ నాకెందుకు ఇది నాని అన్న కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అనిపిస్తుంది. ఆయన ప్రతి సినిమాకి కెరీర్ బెస్ట్ ఇస్తున్నాడు అనుకోండి జెర్సీ నుంచి. సో ఇందులో ఇంకా రగ్డ్ గా మాసీగా కొంచెం కొత్త అవతారంగా చూపిస్తాడు అనిపిస్తుంది. లైక్ దసరా కొంచెం డైలాగ్ మాడ్యులేషన్ దసరాలానే కొడుతుంది అండ్ కొంతమంది ఖచ్చితంగా అనిపిస్తుంది ఇది. కాకపోతే అది వేరు ఇది వేరు. సో ఓవరాల్ గా ఒక మ్యాసివ్ టీజర్ కట్ ఇది. అండ్ ఒక టైర్ వన్ రేంజ్ సీన్స్ గానీ ఒక టైర్ వన్ రేంజ్ హల్చల్ గానీ ఒక టైర్ వన్ రేంజ్ మూమెంట్ స్టోరీ స్కేల్ అన్ని నాణ్యానికి పడుతున్నాయి. ఇది ఫస్ట్ టైం కాదు, ఇంత ముందు కూడా పడ్డాయి. అండ్ అవి సక్సెస్ అవ్వడం కన్సిస్టెంట్ గా అనేది అసలైన కథ. సో అది నాణ్యానికి జరుగుతుంది. సో టీజర్ అయితే ర్యాంప్ ఫైర్, ఇంకా ట్రైలర్ సాంగ్స్ ఇవన్నీ వచ్చి కొంచెం మంచి ఆ టైంకి హైప్ అనేది డబల్ అయితే మాత్రం ఓపెనింగ్స్ రోజు ఖచ్చితంగా 70 to 80 crore అన్ని బాగుండి ఆడియో లాంచ్ ఇంకా రిలీజ్ ఈవెంట్ ఇంకా గట్టిగా జరిగి ఆ రోజు ఏదైనా హాలిడే కానీ 24th సెప్టెంబర్ రిలీజ్, ఆ రోజు ఏదైనా మంచి హాలిడే ఆ వీకెండ్ వరకు వస్తే మాత్రం 100 కోట్లు ఓపెనింగ్ కొడుతుంది. విత్ వీకెండ్ 150 పక్కా క్రాస్ అయిపోద్ది. సో లెట్స్ సి మీ కల్చర్ ఎలా ఉంది, మీకు టీజర్ ఎలా అనిపించిందో మాతో షేర్ చేసుకోండి. ఇంకో మంచి ఇంట్రెస్ట్ తో మళ్ళీ కలుద్దాం. బాయ్, సైనింగ్ ఆఫ్ టీమ్ సినిమాటిక్ వన్.